స్వామివారి కళ్ళాలు చూసి మనసారా ప్రేమించిందేమో. ఈ అమ్మాయి అంటుందట, అన్నయ్య నల్లగా ఉంటాడు, మరి నామాలు ఉంటాయో? నామాలు ఉంటాయి. ఒళ్ళల్లా సిరిసెలవు వస్త్రాదేహము నల్లగా ఉంటాడు, నామాలు ఉంటాయో? ఒళ్ళల్లా సిరిసెలవు వస్త్రాదేహము. నల్లగా ఉంటాడు, నామాలు ఉంటాయి. పక్కన 10 సుక్కులు ఉంటాయి, 4 చేతులు ఉంటాయి, సింకు చక్రం ఉంటారు. అన్నయ్య వాడు కురస నడవంత బొజ్జ అన్నదట. అమ్మ అతను ఎవరో కాదు, పేరుంది అబ్బాయి శ్రీ వెంకటేశ్వర స్వామి. పిల్లాడిని మంగళ వెళ్ళాడేసి 7 రూపాయలకు వచ్చి గుళ్ళు గోపురాలు కట్టుకున్నాడు, ఒంటరిగా ఉన్నాడు గుళ్ళోని. ఇక అదే మార్గాన్ని వెళ్తాం, మేము మందలు వెళ్తాంలే అమ్మ అన్నారంట. సరదాగానేసి వెళ్ళాలి, పొద్దున ఏట్లకి వెళ్ళాలి. ఏట్లకి వెళ్ళకపోతే పొట్టలు అయినాయి. అమ్మ చెల్లెమ్మ మేము ఏట్లకి వెళ్తున్నాం అన్నారు. అన్ని వెళ్తా ఆ చెల్లెమ్మ అంటుంది, నిన్న వచ్చిన సాముల వారు మళ్ళీ వస్తాడా? నన్ను ఎత్తికి పోతాడు, ఆరు పనులు చూసి నన్ను ఎత్తికిపోతాను అన్నయ్య అంటుందంట. అమ్మా చెల్లెమ్మ నేను కూడా తీసుకెళ్ళాలంటే మీ కొడుకు పెద్ద పూలు పడతాం, లేకపోతే చెట్లు ఎక్కేస్తాం. ఏ పెద్ద పూలను వచ్చిందంటే దీన్ని తీసుకెళ్ళామంటే ఏ కచ్చాబా తగిలి ఎలగడిపోతాం, ఏ పెద్ద పూలో పట్టుకుపోతాం. నా ఒంటింటి దిక్కేవరమ్మా అన్నారంట. తవ్వాల పెట్టారా? ఎక్కడ బాంబేసి బాంబేసి దొన్నులో శ్రద్ధాన్ని కూర్చోబెట్టారు. ఆ పుల్ల ఈ పుల్ల తెచ్చి దాగేసి పుట్టదేలు తెచ్చి తిండెట్టి అత్తరెత్తిగాడేస్తాం, అవరెత్తిగాడేస్తాం. అలాగే నందనాథం పెట్టారంట. స్వాముల వారు ఇవన్నీ చూస్తా ఉన్నాడు. అరే వచ్చేవారి దగ్గరే అలాగే ఆయన ఓడిలేటి అమ్మల్ని ఎలా ఇచ్చేయండి తాగి తన్నేసి ఎక్కడ పడ్డారు? వెళ్ళిపోయి ఎక్కడ పడ్డాది? స్వర్ణముఖానంద పైన పడ్డారు. అది ఎత్తలో తిరగని మోకాల్లో తప్పుతారు. టెపాలతో గుడుగుతో తీసుకుని ఎత్తుకు తీరేసుకుంటారు.